ఆంధ్రప్రదేశ్లో ఆధ్యాత్మిక పర్యాటక కేంద్రంగా ప్రజలను విశేషంగా ఆకర్షిస్తున్న ముఖ్యమైన ప్రదేశాల్లో శ్రీశైల జ్యోతిర్లింగం ఒకటి. శ్రీశైలంలో పరమ పవిత్రమైన మల్లన్న, భ్రమరాంబిక మాతల దర్శనమే కాకుండా నల్లమల అడవుల్లో మనకు తెలియని ఎన్నో దేవాలయాలు దాగి ఉన్నాయి. ఇక్కడి స్థానికుల కథనం ప్రకారం ఈ అడవుల్లో సుమారు 500 శివలింగ క్షేత్రాలు ఉన్నట్లుగా తెలుస్తోంది. కానీ అక్కడికి చేరుకోవడం మాత్రం అంత కష్టంతో కూడుకున్న పని. ఎంతో గుండె ధైర్యం ఉంటే తప్ప ఇక్కడి ప్రాచీన ఆలయాలను అన్వేషించే సాహసం ఎవరూ చేయలేరు. ఈ ఆలయాల్లో ఇష్టకామేశ్వరి ఆలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. శ్రీశైలంలో మల్లన్న, భ్రమరాంబిక అమ్మవార్లతో పాటు అతి కొద్ది మందికి మాత్రమే తెలిసిన మరో మహిమాన్విత ప్రదేశం ఉంది. అదే ఇష్టకామేశ్వరి దేవి ఆలయం. భారతదేశంలో ఇష్టకామేశ్వరి దేవి పేరుతో శ్రీశైల క్షేత్రంలో తప్ప మరెక్కడా మరో ఆలయం కనిపించదు. శ్రీశైల క్షేత్రాన్ని సందర్శించే ప్రతి ఒక్కరూ ఇష్టకామేశ్వరి దేవి దర్శనం చేసుకోలేరు. అదృష్టవంతులు మాత్రమే ఇష్టకామేశ్వరి అమ్మవారి గురించి తెలుసుకొని అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తారు. భక్తులు మనస్ఫూర్తిగా కోరుకునే ఎటువంటి కోరికలైనా ఈ అమ్మవారు నెరవేరుస్తుందనే భక్తుల నమ్మకం. భక్తులు ఈ అమ్మవారి నుదుట బొట్టు పెట్టి తమ కోరికలు కోరుకుంటారు. ఆ సమయంలో అమ్మవారి నుదురు మెత్తగా ఓ మానవ శరీరాన్ని తాకిన అనుభూతిని ఇస్తుందంటారు భక్తులు. పూర్వం అటవీ ప్రాంతంలో సిద్ధులచే మాత్రమే కొలవబడే ఈ అమ్మవారు ఇప్పుడు సామాన్య ప్రజల చేత కూడా పూజలు అందుకుంటున్నారు. శ్రీశైలంలో ఉన్న గొప్ప రహస్యాల్లో ఇష్టకామేశ్వరి అమ్మవారి ఆలయం కూడా ఒకటి. ఎంత గొప్ప కోరికనైనా ఈ అమ్మవారు తీరుస్తుంది కాబట్టి ఆమెను ఇష్టకామేశ్వరి దేవిగా కొలుస్తారు. శివపార్వతుల ప్రతిరూపంగా ఈ అమ్మవారి విగ్రహాన్ని భావిస్తారు. స్వామి దేవాలయం నుంచి 16 కిలోమీటర్ దూరంలో ఇష్టకామేశ్వరి దేవాలయం ఉంది. అక్కడ వెళ్ళాలని వచ్చాం దర్శనం కోసం. అయితే ఇక్కడ రావడంలో టికెట్ చాలా ఇబ్బందిగా ఉంది. ఇక్కడ వస్తే 1000 రూపాయల టికెట్ అనే ఒకటి అనౌన్స్మెంట్ చేశారు. ఇక్కడ ఉన్నది 120 టికెట్లు ఉన్నాయి సార్. 3 రోజుల నుంచి ఇక్కడ వెయిట్ చేస్తున్నాము. టికెట్ అవైలబుల్ లేదు. అందులో మళ్ళీ ఇక్కడ ఉండడం 100 మంది టికెట్ ఉంటే 300 మంది నుంచి 400 మంది పబ్లిక్ ఇక్కడ ఉండి సఫర్ అవుతున్నారు. అది ఒక టికెట్ ఒకటి మాకు కలిగించండి. ఈ అమ్మవారు మాకు ఇష్టమైన దేవత. ఫ్యామిలీతో ప్రతి ఇయర్ రావాలనుకుంటున్నాం, అవైలబుల్ దొరకట్లేదు. ఇప్పుడు వచ్చాము, అందుకోసం టికెట్ లేవు. టికెట్ ఒకసారి చూడండి. సాక్షాత్తు అమ్మవారి రూపమైన ఇష్టకామేశ్వరి దేవి చతుర్భుజాలను కలిగి ఉంటుంది. 2 చేతులతో తామర మొగ్గలను, మరో 2 చేతుల్లో ఓ చేతిలో శివలింగాన్ని, మరో చేతిలో రుద్రాక్షమాలతో తపస్సు చేస్తున్నట్టు అమ్మవారు కనిపిస్తారు. ఇక్కడ పరిసరాల్లో కూర్చొని కాసేపు ధ్యానం చేస్తే మనసుకు ఎంతో ప్రశాంతత చేకూరుతుందంటారు భక్తులు. స్థానికంగా నివసించే చెంచులచే అమ్మవారు పూజలందుకుంటున్నారు. శ్రీశైలం కూడలి నుంచి 20 కిలోమీటర్ల దూరంలో దట్టమైన నల్లమల అడవుల మధ్య ఇష్టకామేశ్వరి దేవి ఆలయం ఉంటుంది. ఇక్కడికి ప్రయాణం ఎంతో సాహసంతో కూడుకొని ఉంటుంది. ఈ ప్రదేశానికి శ్రీశైలం నుంచి పరిమిత సంఖ్యలో కొన్ని జీపులు మాత్రమే నడుస్తుంటాయి. దాదాపు గంటపాటు కుదుపుల మధ్య సాగే ఈ ప్రయాణం వృద్ధులకు అంత శ్రేయస్కరం కాదంటారు. మార్గం మధ్యలో జంతువుల అరుపులు, జలపాతాల సవాళ్లు కూడా వినిపిస్తాయి. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి 1/2 కిలోమీటర్ దూరంలో జీపులను నిలిపివేస్తారు. జీపు నుంచి దిగే ప్రయాణికులు అక్కడి ప్రకృతి అందాలను చూసి తమ కష్టాన్ని మర్చిపోతారు.